श्रीवरविन्द्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते धनुजनिरोषिणि दिविसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्ग निजालय मध्यगते मधु मधुरे मधु कैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते शतखण्ड विखण्डित रुण्ड वितुण्डित शुण्ड गजाधिपते रिपुगज गण्ड विदारण चण्ड पराक्रम शुण्ड मृगाधिपते निज भुज दण्ड निपादित తల్లి పాల వెళ్ళి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా
సర్వశాస్త్రరూపిణి వరద శుభద సర్వశాస్త్రరూపిణి ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెల్లి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెల్లి పాహిమా కర్మమయీ కర్మహరిణి చరాచర జగన్నేత్రి కర్మహరిణి చరాచర జగన్నేత్రి మాలిని శూలిని ఆదిశక్తి రూపిణి మాలిని శూలిని ఆదిశక్తి రూపిణి ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెల్లి పాహిమా కర్మమయీ కర్మహరిణి చరాచర జగన్నేత్రి కర్మహరిణి చరాచర జగన్నేత్రి మాలిని శూలిని ఆదిశక్తి రూపిణి మాలిని శూలిని ఆదిశక్తి రూపిణి ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెల్లి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెల్లి పాహిమా అగ్ని తేజ భయంకరి వైశ్యవంశ శుభంకరి అగ్నితేజ భయంకరి వైశ్యవంశ శుభంకరి వైశ్య బృంద సహోదరి కన్యక వైశ్య బృంద సహోదరి కన్యక ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెల్లి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెల్లి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెల్లి పాహిమా జై వాసవి. ఈరోజు వాసవి మాత ఆలయంలో ఆషాఢం సారీ ఇచ్చే సందర్భంగా కమిటీ సభ్యులు ప్రెసిడెంట్గా రాము గారు వారి మిత్ర బృందం అందరూ కూడా అమ్మవారి సేవలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు వారందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ అమ్మ దయ ఉంటే అందరి దయ ఉన్నట్టు అనే ఆలోచనతో అన్ని చోట్ల కూడా ఎప్పుడు లేని విధంగా అన్ని చోట్ల కూడా ఈ సారీ ఇచ్చే కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే అందరికీ కరోనా తర్వాత అమ్మవారు అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి అనేది తెలుసుకునే అవకాశం వాళ్ళు కల్పించారు. మరి అదేవిధంగా ఈరోజు ఇంత భక్తి శ్రద్ధలతో అందరూ బాగుండాలని చేసి ఈ కార్యక్రమానికి మరి ఆర్యవయసులు అందరూ కూడా వాళ్ళ కోసం చేసేది కాదు ఇది. మన ఊరు బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, పాలకులు బాగుండాలి, అందరికీ ఆరోగ్యం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలని ఒక మంచి ఆలోచనతో చేసి ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా చాలా బాగా జరిగింది. ఒక ఆడబిడ్డని పుట్టింటికి వెళ్ళినప్పుడు ఎలాంటి సన్నాహాలు చేస్తామో అంతకంటే బాగా ఈరోజు ఈ కార్యక్రమం జరిపించినందుకు ఆ కమిటీ సభ్యులందరికీ, పెద్దలందరికీ, ఆర్యవయసు పెద్దలందరికీ, సోదరులకి అందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ మరి అమ్మవారి దయ ఈ రాష్ట్రానికి ఉండాలి, ఈ తాడిపూడి పట్టణానికి ఉండాలి, మన అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వాసవి. మరి ఈ రోజున మన తాడేపులగూడెంలో ఏలూరు రోడ్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో మరి ఆషాఢ శుక్రవారం రోజున మరి ఈ రోజున శ్రీ ఆర్యవైశ్య సంఘం తరపున ఆషాఢ సారి ఇవ్వడం జరిగింది. మరి దీనికి చీఫ్ గెస్ట్గా మన కూటమి నాయకులు, మన ప్రభుత్వ విప్పు
అయినటువంటి మన బొలిశెట్టి సీను గారు అన్నయ్య గారు వచ్చి మరి ఫ్యామిలీతో సహా వచ్చి మరి ఆషాఢసారి ఇవ్వడం కూడా జరిగింది. మరి ఆయనకి మన తాడేపులగూడెం ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అడగకుండా కోరికలు ఇచ్చే మన ఎమ్మెల్యే మన అందరం కూడా తాడేపులగూడెంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా అదృష్టవంతులు ఈ రోజున. ఎందుకంటే మన తాడేపులగూడెం సంగతి అందరికీ తెలుసున్నదే. మనం ఎక్కడో హైదరాబాద్ నుంచి వస్తాం, బాదంపూడి దాకా బాగానే వస్తాం. బాదంపూడి నుంచి లేదా ఇటు పత్తిపాడు వరకు కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం, ఇంచుమించు అరగంట సేపు పట్టేది. అటువంటిది మన అడక్కోకుండానే మన ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఫస్ట్ ఈ రోడ్డు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆయన కోరడం జరిగింది. మరి ఫస్ట్ మనం అనుకున్న దానికన్నా చాలా ఎక్సలెంట్గా రోడ్డు వేయించారు. అలాగే మన తాడేపులగూడెం స్విమ్మింగ్ పూల్ కట్టించారు. ఇప్పుడు హై స్కూల్ ఒకటి చాలా బాగా చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు ఒక కార్యక్రమం కాదు, చాలా ఎక్సలెంట్గా చేస్తున్నారు. ఇప్పుడు కాలేజ్ ఒకటి కడుతున్నారు 2,73,00,000 పెట్టి. మరి అలాగే అన్ని కార్యక్రమాల్లో ముందుండి మన ఎమ్మెల్యే గారు మన తాడేపులగూడెం ప్రజలందరూ కూడా మెచ్చుకోవాలని, మన వాసవి మాత ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని, మరి ముందు ఇంకా మినిస్టర్గా రావాలని చెప్పి మా ఆర్వే సంఘం తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ జై శ్రీవాన్. ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కొర్లేపల్లి రాము గారు, అలాగే సెక్రటరీ సుందరం గారు, పద్మనాభుని మురళి గారు, ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, పట్టణాధ్యక్షులు రాంపండు గారు, ఈవేళ ఆషాఢమాస సందర్భంగా వాసవి మాత ఆలయంలో సారే సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించిన ఆర్యవైశ్య సంఘ నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ వాసవి మాత ఆశీస్సులతోటే తాడేపల్లిగూడెం పట్టణం సుభిక్షంగా వెలుగొందుతుందని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే గత దాదాపు 48 సంవత్సరాలుగా నేను మరి ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ ఈ పక్కనే ఈ ఆలయం నిర్మాణానికి కూడా మేము ఆ రోజుల్లో సహకరించడం జరిగింది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన విగ్రహాలన్నింటినీ కూడా మరి కర్నూలు జిల్లా నుంచి ఇక్కడికి ఆళ్ళగడ్డ నుంచి ఆ రోజున పెద్దలు పెనుగొండ సుబ్బారాయుడు గారు, పాబోలు పాపారావు గారు, అలాగే పేరూరు కాశీ గారు, వాళ్ళ జమిని సుబ్బారావు గారు, వాళ్ళందరూ ఆధ్వర్యంలో మరి అత్యంత వైభవంగా ఈ ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఈ ఆలయం అంటే చాలా అత్యంత నాకు ఇష్టదేవత మరి వాసవి మాత. ఆవిడ ఆశీర్వచనాలతోటి ఈవేళ మనం ఈ స్థితిలో ఉన్నామన్న ఇది ఎప్పుడూ కూడా నాకు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నమ్మ జగజ్జనిని కాత్యాయిని వాసవి మాత నమస్తే. మరి ఈ రోజున ఆషాఢం సందర్భంగా మరి సారి కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెం ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షులు శ్రీ మాల వెంకటేశ్వర వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా పూర్వాధ్యక్షులు ఓబిలిశెట్టి నటరాజు గారి పర్యవేక్షణలో ఈ రోజున అంగరంగ వైభవంగా మరి ఈ రోజున ఉదయం మరి గమిని సుబ్బారావు గారి ఇంటికి వెళ్ళి అమ్మవారి పసుపు కుంకుమలు తీసుకుని అక్కడి నుంచి మరి దీప్తి ఫర్నిచర్ నాగేంద్ర గారి షాపు వద్దకు వెళ్ళి అక్కడ అలపాలను తీసుకుని మరి పురవీధుల్లో అమ్మవారిని ఊరేగించి ఫైర్ స్టేషన్ వద్దకు వెళ్ళి అక్కడి నుంచి అమ్మవారికి ఇక్కడికి వచ్చి సారి సమర్పించడం జరిగింది. ఈ అమ్మవారికి ఆషాఢంలో అమ్మవారు మరి భూమి మీద సంచరిస్తూ ఉంటారు. అదేవిధంగా వర్షాకాలం వచ్చిన తర్వాత మరి అందరికీ కూడా మరి వ్యాధిని పడకుండా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటే వారి యొక్క అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని ఈ ఆషాఢానికి సారి సమర్పించే ఆనవాయితీ ఉంది. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మరి సారి సమర్పించింది. ఈ సారి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా మరి ఇక్కడ అందరూ కూడా ఆర్యవైశ్య సంఘం పట్టణ ప్రజలందరూ కూడా ఇక్కడికి ఇచ్చేది. ఈ రోజున గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు దంపతి సమితికి ఇచ్చేశారు. అదేవిధంగా రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక శాఖ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి శ్రీ వలవల మల్లికార్జున గారు బాబ్జీ గారు మా సోదరులైనటువంటి వారి సతీ సమేతంగా ఇక్కడ అమ్మవారికి ఇచ్చి అమ్మవారికి సారి సమర్పించారు. మరి అదేవిధంగా రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలు అధిరించి మరిన్ని విలువైన సేవలు అందించాలని మా ఆదివాసులందరూ కూడా గత 60 సంవత్సరంగా అనేక కార్యక్రమాలు చేస్తూ పట్టణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఈ యొక్క బృహత్తర కార్యక్రమం చెంది ఇక్కడికి విచ్చేసిన భక్తులందరూ కూడా ఈ రోజున గమిని సుబ్బారావు గారు, మహాలక్ష్మి దంపతులు, వారి కుమారుడు పవన్ గారి సౌజన్యంతో ఇక్కడ ఈ రోజున భారీ ఎత్తున అన్న సమారాధన కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించాల్సి ఉంటుంది.
ఇక్కడికి ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ మరొకసారి ఆర్యవేశ సంఘం ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం. జై వాసవి, జై జై శ్రీ వాసవి మాత వారి సారి కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ కార్మికుల సంఘ చైర్మన్ శ్రీ వల్లభ బాబ్జీ గారికి, అలాగే మా టౌన్ అధ్యక్షులు రాంపండి గారికి, సతీష్ గారికి, అలాగే మమ్మల్ని ఆహ్వానించిన కొర్లేపర శ్రీరామచంద్రమూర్తి గారికి, అలాగే నున్న సుందరం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కడైతే దేవుడు అమ్మవారి దయ ఉంటుందో ఆ ఊరంతా కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇలా గమిని సుబ్బారావు గారు, అలాగే మండవిల్ నాగేంద్ర గారు కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించి మంచి కార్యక్రమం చేసే విధంగా తయారు చేశారు. ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా స్థానిక తాడేపల్లిగూడెం వాసవి కన్యకా అమ్మవారికి సారి సమర్పించడానికి విచ్చేసిన సోదరీమణులందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ఒక కార్యక్రమానికి మమ్మల్ని భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ పిలిచిన ఆర్యవేశ సంఘం పెద్దలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మరి వాసవిమాత అమ్మవారికి మరి తాడేపల్లిగూడెంలో మహిళలందరూ మరి ఘనంగా ఆషాఢం సారి సమర్పించారండి. మరి ఆవిడికి మరి మా బీజేపీ పెద్దలందరినీ మరి ఆహ్వానించారు. మరి ఆయనకి ఆర్యవేశ పెద్దలకి మరి కమిటీ వారికి మా బీజేపీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మరి ఈరోజు అమ్మవారు మరి సారి ఘనంగా తీసుకొచ్చారు. ఆ సోదరీమణులందరికీ కూడా ధన్యవాదాలు. జై వాసవి మాత, అందరికీ నమస్కారం. ఈరోజు మరి వాసవి మాతకి ఆషాఢ మాస సందర్భంగా సారి తెచ్చిన మరి గ్రామ ప్రజలందరూ పెద్ద ఎత్తున అమ్మవారికి సారి సమర్పించడం జరిగింది. మరి ఉదయం నుంచి కూడా తండోపతండులుగా మరి గ్రామంలో ప్రజలందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ఆవిడ కరుణా కటాక్షాలు పొందిన గొప్ప విశేషం. మరి ఇది ఆర్యవైశ్య నాయకులు, ఈ సంఘ అధ్యక్షులైన కొల్లేపల్లి రాము గారి నాయకత్వంలో, అలా మార వెంకటేశ్వరరావు, మిగతా కమిటీ మెంబర్లు, ఈ గుడి సంబంధించి వివిధ కమిటీ మెంబర్లు ఉన్న అందరూ కూడా మరి ఎంతో భక్తి శ్రద్ధలతో గుడి డెవలప్మెంటే కాదు, నిత్య పూజా విధానంలో కూడా మార్పు తీసుకొచ్చి మరి అమ్మవారిని అందరికీ కూడా ఆవిడ కరుణా కటాక్షాలు ఉండాలని మమ్మల్ని కూడా ఆహ్వానించి గుడికి మరి అమ్మవారి దర్శన భాగ్యం మాకు కలగజేసినందుకు ముందుగా కమిటీ మెంబర్లు నేను ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆషాఢ మాసం అంటే ఇది అమ్మవారికి ఎంతో పవిత్రమైన మాసం. ఈ మాసంలో మన పట్టణంలో ఉన్న అన్ని దేవాలయాల్లో కూడా మరి పెద్ద ఎత్తున సారి సమర్పించడం, మరి అమ్మవారిని అలంకరించడం, పళ్ళ కూరగాయలతో ఆడుతూ మరి అమ్మవారికి ఎంతో పూజా సత్కారాలు చేయడం మన సాంప్రదాయం. కాబట్టి మరి అందరినీ కూడా ఆ జగన్మాత ఆయురారోగ్యాలు, అష్టాదశాలు, ధనధాన్యాలు ఇచ్చి కమిటీ వారికి కూడా ఇంకా ఇతోధికంగా సర్వీస్ చేయడానికి శక్తిని వాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై వాసవి మాత. జై వాసవి. మరి ఈ రోజున ఆషాఢ మాసం అమ్మవారి సారే అత్యంత వైభవపేతంగా జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి దాతల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం మా సభ్యులందరూ కూడా సహకరించారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజున ఈ కార్యక్రమానికి అన్నదాతలు గమిని సుబ్బారావు, గమిని వాళ్ళ అబ్బాయి పవన్ కుమార్ గారు ఇద్దరు కూడా ఈ యొక్క అన్నదానానికి ఎంతో సహకరించి చేసినట్టు వారికి అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు ఇవ్వాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో చేయాలని, ఆయనకి ఆరోగ్యం ప్రసాదించాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మరి అడిగిన వెంటనే తక్షణం మీకు ఎంత అవుతుందంతా నేను అన్నదానానికి ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్నదానానికి అంతా కూడా ఆయన చేయడం జరిగింది. అలాగే పొద్దున అల్పాహారం దాత మండవిల్లి చెన్నా నాగేంద్రరావు ఆయన కూడా అడగగానే మొత్తం ఎంతమంది వచ్చేసరి నేను టిఫిన్లు పెడతానండి అని చెప్పి ఆయన టిఫిన్లు ఎత్తడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం గౌరవాధ్యక్షులు మార వెంకటేశ్వర ఆధ్వర్యంలో మరి ఆర్యవేశ సంఘం ప్రెసిడెంట్ కొల్లేపల్లి రాము గారు, అలాగే సెక్రటరీ నొన్న సుందరం గారు, అలాగే ట్రెజరర్ బాగుల్ రమేష్ గారు, వీరందరి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాలు ఏవైనా సరే ప్రజల సుభిక్షంగా ఉండాలని చేసే కార్యక్రమాలు తప్ప స్వలాభం కానీ ఇది కానీ మా ఆర్యవేశ సంఘానికి ఉండదు. అంచేత అందరూ కూడా గమనించి ఆర్యవేశ సంఘానికి అందరూ వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. తాడేపల్లిలో వేచి ఉన్న మరి కంచిగా పరమేశ్వరి పక్షిక్షేత్రంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి అనేది గత 4
సంవత్సరాల నుంచి మొదలైంది. కంటిన్యూగా ఇది అందరూ కూడా ప్రజలందరికీ కూడా ఉపయోగపడేది. ఏం చేద్దంటే మారు వీధుల్లో రథం తిరుగుతుంటే అమ్మవారు వాళ్ళ ఇళ్ళకి వెళ్తూ ఉంటే చాలా ఆనందపడుతున్నారు. అలాంటి విషయంలో మరి నిజంగా ఆర్యవైశ్యులు చేసే చాలా పనులు మా అందరికీ నచ్చే విధంగా అందరూ కూడా మంచితనంగా అన్నీ ఉంటాయి. అలాగే మరి ఈ రోజున నటరాజు గారు శ్రమతో కూడుకున్న పనిని ఆయన పుస్తక సందాల మీద వేసుకుని మరి ఈ కార్యక్రమాన్ని ఎదరికి నడిపిస్తూ జరిగింది. అలాగనే మార వెంకటేశ్వరరావు గారు గౌరవాధ్యక్షులు దీనికి మరి ఆయన వంతు సహకారం చేస్తూ ఆయన సేవ కూడా ఎక్కువగా చేస్తూ ఇలాగ జరుగుతుంది. అలాగే మన కమిటీ జనరల్ బాడీ అందరూ కూడా ఇచ్చేసిన అన్నదాతలు అందరూ అన్న విసన్న తీసుకునే దాతలందరికీ కూడా దేవుడు సహకరించాలని ఆ భగవంతుడు అందరినీ కూడా ఆరోగ్యాలతో చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాసవి మాత తల్లి బిడ్డలైన మా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు.